డే 2 ఆఫ్ ఓఎస్ సిరీస్. ఇప్పుడు ఓఎస్ యాక్చువల్‌గా ఏం చేస్తదో ఒక 3 పాయింట్స్‌లో చెప్తా చూడు. పాయింట్ నంబర్ 1 ప్రాసెస్ మేనేజ్‌మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ ఫోన్‌లో ఒకేసారి వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ ఈ యాప్స్ అన్ని ఒకేసారి ఓపెన్ చేస్తావు కదా! ఒకేసారి అన్ని ఎలా రన్ అవుతాయి? సో ఓఎస్ డిసైడ్ చేస్తది. ఎప్పుడెప్పుడు ఏ టైంలో ఏ యాప్ రన్ అవ్వాలి అనేసి. పాయింట్ నంబర్ 2 మెమరీ మేనేజ్‌మెంట్. ఇప్పుడు నీ ఫోన్‌లో లిమిటెడ్ ర్యామ్ ఉంటది. అది 8 జీబీ అయినా, 12 జీబీ అయినా. ఇప్పుడు అన్ని యాప్స్‌కి మెమరీ ఎవరు అలొకేట్ చేస్తారు? సో ఓఎస్ అలొకేట్ చేస్తది. ఏ యాప్‌కి ఎంతెంత మెమరీ ఇవ్వాలో ఓఎస్ఏ డిసైడ్ చేసేసి పెడతది. పాయింట్ నెంబర్ 3 డివైస్ మేనేజ్‌మెంట్. ఇప్పుడు నీ ఫోన్‌లో నీ ఫోన్ కెమెరా అయినా, నీ ఫోన్ స్పీకర్ అయినా, నీ ఫోన్ మైక్ అయినా ఆర్ ఎనీ అదర్ ఎక్స్టర్నల్ యాక్సెసరీస్ అయినా ఇవన్నీ ఎవరు మేనేజ్ చేస్తారు? ఆపరేటింగ్ సిస్టమే మేనేజ్ చేస్తది. ఇప్పుడు ఒకవేళ ఓఎస్ లేకపోతే నీ ఫోన్ కెమెరా, నీ ఫోన్ స్పీకర్ ఇవేమి కూడా వర్క్ అవ్వవు. సో సింపుల్‌గా చెప్పాలంటే ఓఎస్ నీ నీ మెమరీ మేనేజ్‌మెంట్ చూసుకుంటది. నీ డివైస్ మేనేజ్‌మెంట్ చూసుకుంటది. అండ్ ఏమేమి యాప్స్ అండ్ సాఫ్ట్‌వేర్స్ ఇవన్నీ రన్ అవ్వడం కూడా ఓఎస్ఏ చూసుకుంటది. నెక్స్ట్ వీడియోలో ప్రాసెస్ అంటే ఏందో డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫాలో చేసుకొని పెట్టుకో.